హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనము లింక్స్ గురించి నేర్చుకున్నాము. లింక్స్ అంటే ఇవి లింక్స్, బుక్ మార్క్స్, క్రాస్ రిఫరెన్స్ గురించి నేర్చుకున్నాము. ఈ క్లాస్లో వచ్చేసి హెడర్స్ అండ్ ఫూటర్స్ అనేది ఎట్లా ఇవ్వాలి అనేది నేర్చుకున్నాము. హెడర్స్ అండ్ ఫూటర్స్ కాలం నేర్చుకున్నాము. అసలు హెడర్స్ అండ్ ఫూటర్స్ అంటే ఏంటి, హెడర్స్ అండ్ ఫూటర్స్ బేసిక్ ఫీచర్స్ ఏముంటాయి అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏముంటాయి అనేది ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడర్స్ అండ్ ఫూటర్స్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ అవుతాయి? హెడర్స్ అండ్ ఫూటర్స్ అంటే ఒక A4 సైజ్ పేజ్లో పైన కాలంలో మనం ఇచ్చేది హెడింగ్, కింద కాలంలో ఇచ్చేది ఫూటర్. మీరు పేజ్ లేఅవుట్ చూసుకున్నారనుకోండి, పేజ్ లేఅవుట్లో మీరు చూసుకున్నారనుకోండి, మార్జిన్స్ ఉంటాయి. మార్జిన్స్ బై డిఫాల్ట్ 1 సెంటీమీటర్ ఉంటుంది. దీంట్లో ఈ సైడ్ పార్ట్ వచ్చేసి మార్జిన్స్, సైడ్ మార్జిన్, లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్, లెఫ్ట్ మార్జిన్. పైన పార్ట్ని హెడర్ అంటారు, కింద పార్ట్ని ఫూటర్ అంటారు. ఈ మధ్యలో ఉన్న పార్ట్ని బాడీ టెక్స్ట్ అంటారు. దీంట్లో మనం లెటర్ డ్రాఫ్ట్ చేయడం కానీ, డాక్యుమెంట్ డ్రాఫ్ట్ చేయడం కానీ మనం చేస్తాం. కానీ ఈ సైడ్ మార్జిన్స్ కానీ, అప్పర్ మార్జిన్, లోయర్ మార్జిన్లో మనం డాటా అనేది ఎంటర్ చేయము. బట్ కొన్ని సందర్భాల్లో పైన మార్జిన్లో కానీ, కింద మార్జిన్లో కానీ డేటా ఎంటర్ చేస్తాము. పైన మార్జిన్లో ఎంటర్ చేస్తే దాన్ని హెడర్ అంటారు, కింద మార్జిన్లో ఎంటర్ చేస్తే దాన్ని ఫుటర్ అంటారు. వీటిని ఎక్కడ యూజ్ చేయాలి? వీటిని లెటర్స్ రీడ్ చేయడంలో యూజ్ చేస్తాము. మన కంపెనీస్లో కానీ, ఇన్స్టిట్యూట్స్లో కానీ లెటరెట్స్ అనేవి ఉంటాయి. లెటరెట్స్ అనేవి ఎట్లా ఉంటాయి అంటే, పైన వచ్చేసి కంపెనీ పేరు, కంపెనీ లోగో అండ్ అడ్రస్, కింద వచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ కానీ, వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ కానీ ఇస్తారు. దీన్ని ఎట్లా మీరు యూజ్ చేయాలి? యూజ్ చేయడానికి మీరు ఈ హెడర్ పార్ట్కి వచ్చేసి మీరు కర్సర్ని డబుల్ క్లిక్ చేశారనుకోండి, హెడర్ అండ్ ఫూటర్ రెండు యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేశాను అనుకోండి, హెడర్ అనేది మీకు హెడ్డింగ్ రూపంలో వచ్చేస్తుంది. ఇది నా కంపెనీ పేరు అనుకోండి. నేను ఇప్పుడు దీనికి లోగో యాడ్ చేయాలి. మీరు లోగో అయినా యాడ్ చేయొచ్చు, షేప్స్ అయినా యాడ్ చేయొచ్చు. ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి ఒక స్టార్ యాడ్ చేయాలనుకున్నాను. ఇక్కడ తీసుకొచ్చేసి ఇది లోగో అనుకోండి, లోగో లాగా మనం యాడ్ చేసుకోవచ్చు. దీనికి సేమ్ లైక్ ర్యాప్ టెక్స్ట్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు. దాన్ని బట్టి మీరు ఆ ఇమేజ్ని ఎక్కడికైనా మూవ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అదే కాకుండా మీకు ఒక లోగో ఉందనుకోండి, ఆ లోగోని కూడా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్లోకి వెళ్ళేసి పిక్చర్స్లో మనము ఇది ప్రీవియస్ క్లాస్లో చూసాము, అట్లానే ఇక్కడ కూడా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆ క్లాస్లో చూసినట్టే మీరు లోగోని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఎంటర్ చేసినప్పుడు మీకు హెడర్ సైజ్ అనేది పెరుగుతుంది, కానీ ఎంటర్ చేయకండి, ఎందుకంటే బాడీ టెక్స్ట్ అనేది తగ్గిపోతుంది. మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది అని అనుకుంటే 1 or 2 స్పేసెస్ కిందకి తగ్గించుకో. సేమ్ హెడర్ అయితే ఎట్లా చేసామో అట్లానే ఫుటర్లో కూడా వచ్చి ఫాంట్ సైజ్ పెంచుకుందాం కొంచెం మీకు విజిబిలిటీ కోసము. ఇక్కడ మనం అడ్రస్ కానీ, లేదంటే ఈమెయిల్ ఐడి కానీ, ఆర్ మన వెబ్సైట్ కానీ అట్లాంటి డీటెయిల్స్ ఇవ్వచ్చు. దీనివల్ల యూజ్ ఏంటి? మామూలుగా జనరల్గా టైప్ చేయొచ్చు కదా అంటే, దీనివల్ల
యూజ్ ఏంటి అంటే ఈ హెడర్ ఫుటర్ యూజ్ చేయడం వల్ల మనకి మీరు ఒక 10 పేజెస్ డేటా ఉంది, 10 పేజెస్ డేటాలో కూడా హెడర్ ఫుటర్ ఇవ్వాలి అనుకుంటే ఒకటేసారి ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ పేజ్లో ఉన్నాను, సెకండ్ పేజ్కి వెళ్తాను. సెకండ్ పేజ్లోకి వెళ్తే కూడా హెడర్ ఫుటర్ సేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది. థర్డ్ పేజ్లోకి వెళ్ళినా రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లానే ఫోర్త్ పేజ్లోకి వెళ్ళినా కానీ హెడర్ ఫుటర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ద హెడర్ ఫుటర్ అడ్వాంటేజ్ అది. ఇప్పటి వరకు మనము మనంతట మనము హెడ్డింగ్, హెడర్, ఫుటర్ అనేది ఎలా ఇవ్వాలి అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఎంఎస్ వర్డ్లోని కొన్ని డిఫాల్ట్ టెంప్లెట్స్ అనేది హెడర్ ఫుటర్లో ఉన్నాయి. అవి ఎట్లా ఇవ్వాలి అనేది మనం చూద్దాం. ఇన్సర్ట్లోకి వెళ్ళేసి హెడర్లోకి వెళ్తే హెడర్లో కొన్ని టెంప్లెట్స్, డిఫాల్ట్ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. ఈ టెంప్లెట్స్ మనము దాని మీద క్లిక్ చేసి ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏదైతే హెడ్డింగ్ ఇవ్వాలో ఆ హెడ్డింగ్ మనం ఇచ్చుకోవచ్చు. సేమ్ ఫుటర్లో కూడా మనం ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఫుటర్కి వెళ్ళి ఫుటర్లో బై డిఫాల్ట్ ఉన్న టెంప్లెట్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఫుటర్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఎట్లయితే మాన్యువల్గా చేసామో అదే విధంగా ఇక్కడ కూడా మనం అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మాన్యువల్లో ఎట్లా ఇచ్చామో అట్లానే ఇక్కడ కూడా అన్ని పేజెస్కి, ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్కి మనకి హెడర్ ఫుటర్ అనేది అప్లికబుల్ అవుతుంది. అట్లా కాకుండా మనకి కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఇన్సర్ట్లో ఈ హెడర్ ఫుటర్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ హెడర్ ఫుటర్ అనే కాలం అనేది అనేబుల్ అవుతుంది. దీంట్లో డిఫరెంట్ ఫస్ట్ పేజ్ అంటే మనం ఇది సెలెక్ట్ చేసామనుకోండి, ఫస్ట్ పేజ్కి హెడర్ ఫుటర్ అనేది వెళ్ళిపోతుంది. బట్ సెకండ్ పేజ్ నుంచి మీకు హెడర్ ఫుటర్ అట్లానే ఉంటుంది. మీరు ఫస్ట్ పేజ్లో హెడర్ ఫుటర్ అనేది డిఫరెంట్గా ఇచ్చుకొని ఇట్లా మీరు డిఫరెంట్గా ఇచ్చుకొని, నేను ఇక్కడ ఫస్ట్ పేజ్కి ఒకటి ఇచ్చాను, సెకండ్ పేజ్లో ఏదైతే డిఫాల్ట్గా ఉందో అది ఉంది. అట్లా మనం ఫస్ట్ పేజ్లో ఒక హెడర్ ఫుటర్ అండ్ సెకండ్ పేజ్లో ఇంకొక హెడర్ ఫుటర్ అనేది ఇచ్చుకోవచ్చు. లేదు ఫస్ట్ పేజ్లో నాకు హెడర్ ఫుటర్ వద్దు, సెకండ్ పేజ్ ఆన్వర్డ్స్ నాకు హెడర్ ఫుటర్ కావాలి అనుకుంటే ఇది యూజ్ అవుతుంది. లేదు ఇది డీసెలెక్ట్ చేసేస్తే అన్ని పేజెస్కి అప్లికబుల్ అవుతుంది. డిఫరెంట్ ఆడ్ ఈవెంట్ పేజెస్ అంటే ఫస్ట్ పేజ్కి హెడర్ ఫుటర్ వచ్చింది, సెకండ్ పేజ్కి హెడర్ ఫుటర్ రాలేదు, మళ్ళీ థర్డ్ పేజ్కి వచ్చింది. అట్లా ఈవెన్ ఆడ్ పేజెస్లో హెడర్ ఫుటర్ అనేది వస్తాయి. ఈ రెండు వచ్చేసి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నట్టు. ఇది ఎందుకు యూజ్ అవుతుంది? డిఫరెంట్ ఫస్ట్ పేజ్ అనేది మీరు ఒక బుక్ అనేది రైట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇండెక్స్ పేజ్ ఉంటుంది, ఆ తర్వాత ఫస్ట్ పేజ్ అబౌట్ దట్ బుక్ అనేసి ఒక కాలం ఉంటుంది. అట్లాంటి వాటికి హెడర్ అవసరం లేదు. అట్లాంటప్పుడు ఇట్లాంటి ఫీచర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇంకా దీంట్లో హెడర్ ఫుటర్లో మనము నెంబర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఫుటర్లో మీరు ఇక్కడికి వెళ్తే దీంట్లో బై డిఫాల్ట్ ఇక్కడ చూడండి కొన్ని టెంప్లెట్స్లో నెంబరింగ్ ఉంది. ఇది సెలెక్ట్ చేసాను అనుకోండి, ఇక్కడ పేజ్ నెంబర్ వచ్చింది. కొంచెం జూమ్ చేస్తాను. పేజ్ నెంబర్ 1. సెకండ్ పేజ్కి వెళ్తే పేజ్ నెంబర్ 2. ఆటోమేటిక్గా పేజ్ నెంబరు అనేది చేంజ్ అవుతుంది. మీరు పేజ్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ పేజ్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. అదే ఇన్సర్ట్ ట్యాబ్లో మనకి హెడర్ ఫుటరే కాకుండా ఇక్కడ పేజ్ నెంబర్స్ అని ఉంది. పేజ్ నెంబర్స్ టాప్ ఆఫ్ ద పేజ్, బాటమ్ ఆఫ్ ద పేజ్,
పేజ్ మార్జిన్స్ అంటే సైడ్కి కానీ లెఫ్ట్కి కానీ, సెంటర్ ఆఫ్ ద పేజ్, మీకు పేజ్లో సెంటర్ అంటే ఇక్కడ రావాలనుకుంటే ఈ ఏరియాలో రావాలి అనుకుంటే సెంటర్ ఆఫ్ ద నెంబర్, ఫార్మెట్ నెంబర్స్, ఇట్లా మీకు పేజ్ నెంబర్స్ ఎట్లా ఇవ్వాలి అనేది డిఫరెంట్ మనకి ప్యాటర్న్స్ ఉన్నాయి, అవి యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ కనుక ఇన్ని పేజెస్లో హెడర్ రిమూవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ రిమూవ్ ద హెడర్ అంటే అన్ని పేజెస్లో రిమూవ్ అయిపోతుంది. ఎడిట్ ద హెడర్ అంటే ఆటోమేటిక్గా ఎడిట్కి వచ్చేస్తుంది. మీరు ఏది చేంజెస్ చేసినా కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చేశాను, సేమ్ సెకండ్ పేజ్లో కూడా అప్లికబుల్ అయింది. అట్లా మీకు యూస్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఎడిట్ హెడర్, రిమూవ్ హెడర్ అనేది కాలమ్స్ యూస్ చేసుకోవచ్చు. ఇదండి హెడర్, ఫుటర్. ఇన్సర్ట్లో హెడర్, ఫుటర్ అండ్ పేజ్ నెంబర్స్, ఇవి మనకి డాక్యుమెంట్ లెటర్ హెడ్స్ ప్రిపేర్ చేయడంలో చాలా యూజ్ అవుతుంది. అండ్ వీటి గురించి ఏదైనా మీకు కనుక డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. If you want more content like this, please like,